హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే 6th క్లాస్ జనరల్ సైన్స్లో పార్ట్ 2 రూపంలో 4th లెసన్, 5th లెసన్, 6th లెసన్ నుంచి బిట్స్ చూసుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1 రూపంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్కి సంబంధించిన బిట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో 4th అండ్ 5th, 6thకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేర్చేసుకుందాం. పంట పొలాలు, పచ్చిక బయళ్ళు లేదా కుండీలలో తరచుగా కొన్ని అవసరం లేని మొక్కలు పెరుగుతాయి. అయితే వీటిని ఏమంటారు అంటే కలుపు మొక్కలు అంటారు. మొక్కలలో గల వ్యవస్థలు ఏవి అంటే ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ. ప్రకాండ వ్యవస్థ అంటే భూమికి పై భాగంలో ఉన్నది, వేరు వ్యవస్థ అంటే భూమికి కింద భాగంలో ఉన్నది. మొక్కలను 3 వర్గాలుగా వర్గీకరించవచ్చు. అయితే అవి ఏవి అంటే గుల్మాలు అంటే హెర్బ్, పొదలు అంటే షర్బ్, వృక్షాలు ట్రీస్. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఏమంటారు అంటే గుల్మాలు. సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండని మొక్కలు ఏవి అంటే గుల్మాలు. కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతూ గట్టి కాండం కలిగి ఉండి ఎక్కువ మందంగా ఉండని మొక్కలు ఏవి అంటే పొదలు. చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉండి నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలను కలిగి ఉన్న మొక్కలను ఏమంటారు వృక్షాలు. బలహీన కాండం కలిగిన నిటారుగా నిలబడలేని అంటే బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించు మొక్కలను ఏమంటారు అంటే ప్రాకే మొక్కలు. అంటే నేల మీద ఇవి స్ట్రైట్గా నిలబడవన్నమాట. బలహీన కాండం కలిగి ఉండటం వల్ల ఇవి స్ట్రైట్గా నిలబడలేవు కాబట్టి ఇది నేల మీద వ్యాపిస్తాయి లేదా ప్రాకుతూ పెరుగుతాయి కాబట్టి ఇలాంటి మొక్కలను ప్రాకే మొక్కలు అంటారు. దేనినైనా ఆధారం చేసుకొని పైకి లేదా ఎగబాకే వాటిని ఏమంటారు అంటే ఎగబాకే మొక్కలు అంటారు. గుల్మాలు, పొదలు, వృక్షాలకు భిన్నంగా ఉండేవి ఏవి అంటే ఎగబ్రాకే మొక్కలు. కాండాలు వేటిని కలిగి ఉంటాయి? ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు. కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని ఏమంటారు? పత్రవృంతం. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని ఏమంటారు? పత్రదళం. ఆకుపై ఉన్న గీతలను ఏమంటారు? ఈనెలు. ఆకు మధ్యలో ఉన్న స్పష్టమైన ఈనెను ఏమంటారు? నడిమి ఈనె. ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖలను దీన్నే డిజైన్ ఏమంటారు అంటే ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. నడిమి ఈనెకు ఈనెల వ్యాపనం వలలాగా ఉంటే ఆ ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు అంటే జాలాకార ఈనెల వ్యాపనం. ఈనెలు ఆకుల్లో ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు అయితే ఆ ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు అంటే సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గడ్డి ఆకుల్లో సమాంతర ఈనెల వ్యాపనం కనిపిస్తుంది. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారు అంటే బాష్పోత్సేకం. ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థ సమక్షంలో తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. దీనికోసం అవి నీరు, గాలి నుండి CO2ను ఉపయోగిస్తాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియను ఏమంటారు అంటే కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియలో ఏం విడుదలవుతుంది అంటే ఆక్సిజన్. ఆకులకు, మొక్కల్లో ఇతర భాగాలకు నీటిని సరఫరా చేసేది ఏది అంటే కాండం. మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండడానికి సహాయపడేవి ఏవి అంటే వేర్లు. వేర్లలో ప్రధాన వేరుని ఏమంటారు అంటే తల్లివేరు. తల్లివేరుకు పక్కన ఉన్న చిన్న వేర్లను ఏమంటారు అంటే పార్శ్వవేర్లు. అన్ని వేర్లు ఒకే విధంగా కనిపించే వేర్లు ఏవి అంటే గుబురు వేర్లు. గుబురు వేరునే మనం పీచు వేరు అని కూడా అంటాము. వేర్లు నేల నుండి వేటిని పీల్చుకుంటాయి? నీరు, ఖనిజ లవణాలు. మొక్కల్లో ఆహారాన్ని తయారు చేసేది ఏది అంటే ఆకులు.
ఆకులు తయారు చేసిన ఆహారం దేని ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది? కాండం. ఏ వేర్లను మనం తింటాం? క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప, కందగడ్డ, కర్రపెండలం. రెండు విధాలుగా ప్రసరింపజేసే మార్గం లేదా అటు ఇటు సంచారం ఉన్న వీధి అని మొక్కలో ఏ భాగాన్ని అంటారు అంటే కాండం. పుష్పాల్లో ఉన్న రంగురంగుల రేకులను ఏమంటారు అంటే ఆకర్షక పత్రాలు. మొగ్గలో చాలా ముఖ్యమైన భాగం, అలాగే ఈ భాగం చిన్న ఆకు లాంటి నిర్మాణాలతో చేయబడి ఉంటుంది. దీనినే ఏమంటారు అంటే రక్షక పత్రాలు. ఉమ్మెత్త ఇతర గంటాకార పుష్పాల్లో లోపలి భాగాలను స్పష్టంగా చూడటానికి ఏ పత్రాలను పొడవు వెంబడి కత్తిరించి వేరు చేసినచో లోపలి భాగాలను స్పష్టంగా చూడవచ్చు అంటే ఆకర్షక పత్రాలను కత్తిరిస్తే పొడవు వెంబడి లోపలి భాగాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. పుష్పంలో అన్నిటికన్నా లోపలి భాగాన్ని ఏమంటారు అంటే పుష్పంలో అన్నిటికన్నా లోపల ఉన్న భాగాన్ని ఏమంటారు అంటే అండకోశం. కేసరం యొక్క భాగాలు ఏమిటి అంటే కేసరదండం, పరాగకోశం. అండకోశం యొక్క భాగాలు ఏవి అంటే అండాశయం, కీలము, కీలాగ్రం. అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగాన్ని ఏమంటారు అంటే అండాశయం అంటారు. అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను ఏమంటారు అంటే అండాలు. మొక్కల ఎత్తు, కాండం యొక్క స్వభావం మరియు కొమ్మల ఆధారంగా సాధారణంగా మొక్కలను ఎలా విభజిస్తారు అంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు. మొక్కల ఎత్తు, కాండం యొక్క స్వభావం మరియు కొమ్మల ఆధారంగా మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా విభజిస్తారు. సాధారణంగా పత్రాలు దేనిని కలిగి ఉంటాయి? ఒక పత్రవృంతం, పత్రదళాన్ని కలిగి ఉంటాయి. పత్రాల్లో జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్కల్లో ఉన్న వేర్లు ఏవి అంటే తల్లి వేర్లు. సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉన్న మొక్కలో ఉన్న వేర్లు ఏవి అంటే గుబురు వేర్లు. పుష్పంలో గల భాగాలు ఏవి అంటే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం. ఇక్కడితో 4th లెసన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 5th లెసన్కి సంబంధించిన బిట్స్ అనేవి చూసుకుందాం. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు ఏవి అంటే నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దూకడం, పాకడం, జారడం, ఈత కొట్టడం. మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాల్లో మనం ఏ పనులు చేయగలం అంటే శరీరాన్ని వంచగలం లేదా తిప్పగలం. ఇవన్నీ కూడా ఈ పనులను ఎక్కడ చేయగలం అంటే మోచేయి దగ్గర చేయగలం, భుజం లేదా మెడ దగ్గర చేయగలం. భుజం లేదా మెడ దగ్గర చేయగలం, అలాగే మోచేయి దగ్గర చేయగలం. ఇలా శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలను ఏమంటారు అంటే కీళ్ళు అంటారు. మన శరీరంలో వంచలేనివి ఏవి అంటే ఎముకలు. డాష్ కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలం లేదా కదపగలం అంటే ఎముకలు. ఏ కీలు అన్ని దిశల్లో కదలికలకు అనుమతిస్తుంది అంటే బంతగిన్నె కీలు. మన మెడను తలతో కలిపే కీలు ఏది అంటే బొంగరపు కీలు. ఏ కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది అంటే బొంగరపు కీలు. ముందుకు వెనుకకు కదలికలను మాత్రమే అనుమతించే కీలు ఏది అంటే మడతబందు కీలు. ఈ మడతబందు కీలు అనేది మోచేయి మోకాలులో ఉంటుంది. మడతబందు కీలు అనేది మోకాలు మోచేయిలో ఉంటుంది. తలలోని ఎముకల మధ్య ఉండే కీలు ఏది అంటే కదలలేని కీలు. ఈరోజు వీడియోలో కొంచెం బైక్ హారన్స్ ఆ సౌండ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా స్ట్రీట్ అనేది అలా ఉండడం వల్ల వీడియోలో కూడా అవి రికార్డ్ అయిపోతున్నాయి. సారీ ఫర్ దట్. మ్యాక్సిమం అవి లేకుండా ఉండేందుకు ట్రై చేస్తున్నాను, బట్ అస్సలు అవ్వట్లేదు అనమాట. సారీ ఫర్ దట్.
పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు ఎన్ని ఎముకలతో ఏర్పడుతుంది అంటే 305 ఎముకలతో ఏర్పడుతుంది. యుక్త వయసులో ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య 305 నుండి ఎంతకి తగ్గుతుంది అంటే 206కి తగ్గుతుంది. ఎముకల చట్రాన్ని ఏమంటారు అంటే అస్థిపంజరం అంటారు. ఎముకల ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మానవ శరీరం యొక్క ఏ చిత్రాలను చూడటం ఒక మార్గం అంటే ఎక్స్రే చిత్రాలను చూడడం ఒక మార్గం. ఎక్స్రేలో మన శరీరంలోని ఎముకల ఆకారాన్ని చూపే కిరణాలు ఏవి అంటే ఎక్స్ కిరణాలు. కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడినది ఏది అంటే మణికట్టు. ఛాతీ ఎముక మరియు వెన్నుముక్క కలిసి ఏర్పరిచే పంజరం ఏది అంటే ఉరఃపంజరం. ఈ పంజరంలోని ఎముకలు వెన్నుముక్కతో కలుస్తాయి. అంటే పక్కట ఎముకలు ఉంటాయి కదా, అవి వెన్నుముక్కతో కలుస్తాయి అన్నమాట. ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉన్నాయి అంటే 12 ప్రక్కటెముకలు ఉంటాయి. అంటే రెండు వైపులా ఒకవైపు 12 ఇంకోవైపు 12 అన్నమాట. మెడ కింద నుండి నడుము వరకు ఉన్న పొడవైన ఎముకల నిర్మాణం ఏది అంటే వెన్నుముక్క. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వెన్నుముక్కలో ఉన్న చిన్న ఎముకలను ఏమంటారు అంటే వెన్నుపూసలు అంటారు. వెన్నుముక్కలో ఉన్న వెన్నుపూసలు అంటే వెన్నుముక్కలో ఉన్న వెన్నుపూసలు దాదాపు ఎన్ని ఉంటాయి అంటే 33 ఉంటాయి. భుజంలో ఉన్న ఎముకలు ఏవి అంటే భుజపటెముకలు. అంటే ఏమని పిలుస్తారు అంటే భుజపటెముకలు అని పిలుస్తారు. కటివలయ ఎముకతో తయారు చేయబడినది ఏది అంటే శ్రోణి ఎముకలు. కటివలయ ఎముకలతో తయారు చేయబడినది శ్రోణి ఎముకలు. పొట్ట భాగాన్ని ఆవరించి ఉన్న ఎముకలు ఏవి అంటే శ్రోణి ఎముకలు. మనం కూర్చోవడానికి ఉపయోగపడే ఎముక ఏది అంటే శ్రోణి ఎముక. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణం ఏది అంటే పుర్రె. మెదడును కప్పి రక్షించేది ఏది అంటే పుర్రె. ఎముకల వలె గట్టిగా ఉండకుండా వంగి ఉంటాయి ఏవి అంటే మృదులాస్థి. మృదులాస్థి ఉన్న భాగాలు చూసుకున్నట్టయితే చెవి భాగం, ముక్కు భాగం మరియు శరీరంలోని కీళ్ళలో కూడా ఉంటుంది. రెండు కండరాలు కలిసి పనిచేయుట వల్ల ఏది కదిలించబడుతుంది అంటే ఎముక. కండరం ఏ స్థితిలో ఉన్నప్పుడు పొట్టిగా, దృఢంగా, మందంగా మారుతుంది. అలాగే ఎముకను లాగుతుంది అంటే కండరం సంకోచించినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. జంటగా పనిచేసేవి ఏవి అంటే కండరాలు. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, నట్టలేదు. అందుకే ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పనిచేస్తాయి. దేని శరీరం ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది అంటే వానపాము. వానపాములో లేనివి ఏవి అంటే ఎముకలు. వానపాములో శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి సహాయపడేది ఏవి అంటే కండరాలు. ఏ జీవి దాని శరీరం కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది అంటే వానపాము. తన మార్గంలోని మట్టిని తినేది ఏది అంటే వానపాము. అందుకే ఇది పంట పొలాలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది అంటారు. నత్త వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే కర్పరం. నత్త యొక్క బాహ్య అస్థిపంజరం అని దేనిని అంటారు అంటే కర్పరం. కానీ ఈ కర్పరం అనేది ఎముకతో తయారు చేయబడదు. అలాగే నత్త కదలికలో సహాయపడదు. నత్త తన చలనంలో కర్పరంతో పాటు చెల్లిస్తుంది. బాహ్య అస్థిపంజరం అనే కర్పరాన్ని అంటారు కానీ ఈ కర్పరం అనేది ఎముకలతో తయారు చేయబడదు. అలాగే ఇది కదలికలో సహాయపడదు. నత్త చలనంలో కర్పరంతో పాటు చెల్లిస్తుంది. నత్తలో చలనానికి ఉపయోగపడే మందపాటి నిర్మాణాన్ని ఏమంటారు అంటే పాదం. ఈ పాదం అనేది బలమైన కండరాలతో తయారు చేయబడింది.
నత్తలో చలనానికి ఉపయోగపడే మందపాటి నిర్మాణం ఏది అంటే పాదం. ఈ పాదం అనేది బలమైన కండరాలతో తయారు చేయబడింది. అలల వంటి పాదం యొక్క కదలికను దేనిలో చూడవచ్చు అంటే నత్త. నడుస్తాయి, పైకెక్కుతాయి, గాలిలో ఎగురుతాయి. ఇవన్నీ చేసేది ఏది అంటే బొద్దింక. బొద్దింకలో నడవడానికి ఉపయోగపడే ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి అంటే 3 జతల కాళ్ళు. వేటి యొక్క బాహ్య అస్థిపంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది అంటే బొద్దింక. బొద్దింకలో తల వెనుక శరీరానికి ఎన్ని జతల రెక్కలు అంటుపెట్టుకొని ఉంటాయి? 2 జతల రెక్కలు. ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉన్నది ఏది? బొద్దింక. కాళ్ళ దగ్గర ఉన్న కండరాలు నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కల్ని కదిలిస్తాయి. గాలిలో ఎగరడంతో పాటు నేలపైన నడిచేవి ఏవి? పక్షులు. నీటిలో ఈదే పక్షులు ఏవి? బాతులు, హంసలు. పక్షుల శరీరంలో అవి ఎగరడానికి ఎముకలు ఎలా మార్పు చెంది ఉంటాయి అంటే బోలుగా ఉంటాయి మరియు తేలికగా ఎముకలు అనేవి ఉంటాయి. పక్షుల్లో నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెందినవి ఏవి అంటే వెనుక జత కాళ్ళు. పక్షుల్లో ముందు జత కాళ్ళలోని ఎముకలు ఎలా మార్పు చెంది ఉంటాయి అంటే రెక్కలుగా మార్పు చెందుతాయి. అలాగే పక్షుల్లో బొజబొట ఎముకలు చాలా బలంగా ఉంటాయి. పక్షుల్లో రెక్కలు పైకి మరియు కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఏ ఎముకలు మార్పు చెంది ఉంటాయి? రిపీట్ చేస్తాను. పక్షుల్లో రెక్కలు పైకి కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఏ ఎముకలు మార్పు చెంది ఉంటాయి అంటే ఛాతీ ఎముకలు. పడవ ఆకారంలో ఉన్న శరీరాన్ని కలిగినది ఏది అంటే చేప. చేపలో తన మధ్య భాగం కంటే చిన్నవిగా ఉండేవి ఏవి అంటే తల, తోక. చేపల అస్థిపంజరం బలమైన డాష్తో కప్పబడి ఉంటుంది, కండరాలతో కప్పబడి ఉంటుంది. చేపలు ఈదుతున్నప్పుడు ఏవి శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగునట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపుకు కదిలేలా చేస్తాయి అంటే కండరాలు. చేప తోకలోని డాష్ కూడా చలనంలో సహాయపడతాయి అంటే వాజములు. చేపలు ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి, సరైన దిశలో ఉండడానికి సహాయపడేవి ఏవి అంటే వాజాలు. నీటి అడుగున ఈదే ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడు వేటిని వారి పాదాలకు వేసుకుంటారు అంటే వాజాల లాంటి తెడ్లను. పొడవాటి వెన్నుముక్కను కలిగినవి ఏవి అంటే పాములు. పాములు పలుచని కండరాలను కలిగి ఉండి అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో ఒకటి కలుపబడి దేనిలో ఉంటాయి అంటే పాము. అంటే ఈ పాము అనేది పలుచని కండరాలను కలిగి ఉంటుంది. ఈ కండరాలన్నీ కూడా ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో ఒకటి కలుపబడి ఉంటాయి. పాములో వెన్నుముక్క, పక్కటెముకలు, చర్మాన్ని ఒకదానితో ఒకటి కలిపి ఉంచేవి. పాములో వెన్నుముక్క, పక్కటెముకలు, చర్మాన్ని ఒకదానితో ఒకటి కలిపి ఉంచేవి ఏవి అంటే కండరాలు. ఈ కండరాలు అనేవి వెన్నుముక్క, పక్కటెముకలు, చర్మాన్ని ఒకదానితో ఒకటి కలిపి ఉంచుతుంది. దేని శరీరం అనేక వంపులను కలిగి ఉండి ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది అంటే పాము. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ ఏ పుస్తకంలో తనకు తానే ప్రశ్నలను అడిగారు? గైట్ ఆఫ్ యానిమల్స్. ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏది? యోగా. ఐక్యరాజ్య సమితి ఏ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది అంటే జూన్ 21. యోగా డాష్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్. మానవ శరీరం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరిచేవి ఏవి అంటే ఎముకలు, మృదులాస్థి. వానపాము శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు నేలను పట్టుకోవడంలో సహాయపడతాయి.
1853లో గుస్తావ్ కోర్బెట్ చిత్రించిన పెయింటింగ్ ఏది అంటే ది వినోవర్స్. 1853లో గుస్తావ్ కోర్బెట్ చిత్రించిన పెయింటింగ్ ఏది అంటే ది వినోవర్స్. ఈ పెయింటింగ్ని ముసిడి బిఎస్ ఆర్ట్స్ నాంటిస్ ఫ్రాన్స్ అనుమతితో పునఃప్రదర్శితం అయినది. అంటే ఇది థర్డ్ లెసన్లో 61 పేజ్లో ఉంది. అప్పుడు ఈ పాయింట్ అనేది మిస్ అయిపోవడం వల్ల ఇప్పుడు 5th లెసన్లో యాడ్ చేశాను. సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు, ఇది 6th లెసన్. సముద్రంలో మొక్కలు, జంతువులు దేనిచే ఆవరించబడి ఉన్నాయి అంటే ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా జంతువులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. అంటే సముద్రపు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉండే ప్రదేశం ఎడారి. ఒంటె శరీరాన్ని ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడేది వాటి యొక్క కాళ్ళు. ఒంటె చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తుంది. ఒంటె యొక్క పేడ చాలా పొడిగా ఉంటుంది. ఒంటెకి చెమట అస్సలు పట్టదు. ఒంటెకు చెమట అనేది అసలు పట్టదు. ఒంటె తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు. చేపకి నీటి లోపల కదలడానికి సహాయపడే ఆకృతి ఏది అంటే ప్రవాహమయ ఆకృతి. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు అనేవి ఉంటాయి. ఈ పొలుసులు చేపను రక్షిస్తూ నీటిలో సులభంగా కదులుటకు కూడా సహాయపడతాయి. చేపలు బల్లపరుపుగా ఉండే వేటిని కలిగి ఉంటుంది అంటే వాజాలు అలాగే తోక. అవి వాటి దిశను మార్చడంలో అంటే చేప యొక్క దిశను మార్చడంలో నీటిలో వాటి శరీరం అంటే చేపల శరీరంను సమతల స్థితిలో ఉంచడానికి సహాయపడతాయి. చేపలకి నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకోవడంలో సహాయపడేవి ఏవి అంటే మొప్పలు. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని ఏమంటారు అంటే అనుకూలనం. జీవులు ఏ ప్రాంతాల్లో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఆవాసం అనగా నివాస స్థలం లేదా గృహం. జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీర్చేది ఏది అంటే ఆవాసం. నేలపై జీవించే మొక్కలు, జంతువులు ఏ ఆవాసంలో జీవిస్తున్నాయి? భౌమ్యావాసం. భౌమ్యావాసాలకి ఎగ్జాంపుల్ అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు. నీటిలో జీవించే మొక్కలు, జంతువుల ఆవాసం ఏది అంటే జలావాసం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సరస్సులు, నదులు, మహాసముద్రాలు. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు అలాగే జంతువులను ఆ ఆవాసపు డాష్ అంశాలు అంటారు అంటే సజీవ అంశాలు అంటారు. ఒక ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలను ఆ ఆవాసం యొక్క డాష్ అంశాలు అంటారు అంటే నిర్జీవ అంశాలు అంటారు. విత్తనం మొలకగా మారినప్పుడు ఏమంటారు అంటే విత్తనం మొలకెత్తింది అంటారు. ఈ మొలకెత్తడం అనేది కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. నిర్జీవ ఘటకాలైన ఏవి మొక్కల పెరుగుదలకు ముఖ్యమైనవి అంటే గాలి, నీరు, కాంతి, ఉష్ణం. నిజానికి నిర్జీవ అంశాలన్నీ అన్ని జీవులకు ముఖ్యమైనవే. గాలి, నీరు, కాంతి, ఉష్ణం అనేవి ఈ 4 కూడా నిర్జీవ అంశాలు. ఈ 4 కూడా ప్రతి సజీవికి ముఖ్యమైనవే. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతిని ఏమంటారు అంటే అనుకూలనం. ఎడారిలో పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి ఏవి ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి అంటే ఎలుకలు, పాములు. రాత్రిపూట చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎలుకలు, పాములు అనేవి బయటకు వస్తాయి.
డాష్ మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి అంటే ఎడారి మొక్కలు. ఆకులు లేకపోవడం కానీ, ఒకవేళ ఆకులు ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళలాగా ఉంటాయి ఈ ఎడారి మొక్కలకి. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దేని ద్వారా నిర్వహించబడుతుంది? కాండం. కాక్టస్ మొక్కల కణజాలాల్లో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి డాష్ పొరచే కప్పబడి ఉంటుంది అంటే మైనం పొరచే కప్పబడి ఉంటుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే మూలాలను కలిగి ఉంటాయి. అంటే వేర్లు అనేవి చాలా లోతుగా వెళ్ళేలాగా కలిగి ఉంటాయి అన్నమాట. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే ఈ మూలాలనే వేర్లు అంటారు. ఈ వేర్లను కలిగి ఉంటాయి. ఏ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉండి కొన్ని ప్రాంతాలలో శీతాకాలంలో మంచు కురుస్తుంది అంటే పర్వత ప్రాంతాలు. ఈ పర్వత ప్రాంతాలు ఎలా ఉంటాయి అంటే చాలా చల్లగా ఉంటాయి, ఎక్కువ గాలితో నిండి ఉంటాయి. అలాగే శీతాకాలం వస్తే మంచు అనేది కురుస్తుంది. ఏ ఆవాసంలో లేదా ప్రాంతంలో పెరిగే వృక్షాలలో కొన్నింటి ఆకులు సూదులు వలె ఉంటాయి అంటే పర్వత ప్రాంతంలో పెరిగే వృక్షాలు సూదుల వలె ఆకుల్ని కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతంలో జీవించే జంతువులు వేటిని కలిగి ఉంటాయి అంటే దళసరి చర్మం లేదా దళసరి బొచ్చును కలిగి ఉంటాయి. తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకొనుటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉండేది ఏది అంటే జడల బర్రె. ఇది పర్వత ప్రాంతంలో పెరుగుతుంది. పాదాలు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చును కలిగి ఉన్నది ఏది అంటే మంచు చిరుత. ఇది కూడా పర్వత ప్రాంతంలో పెరుగుతుంది. రాతి వాలు పైకి పరిగెట్టుట కొరకు బలమైన గిట్టలను కలిగి ఉండేది ఏది అంటే కొండగొర్రె. అడవి లేదా గడ్డి భూముల్లో నివసించేది ఏది అంటే సింహం. సింహం ఏ రంగులో ఉంటుంది? లేత గోధుమ. జింక అనేది అడవులు లేదా గడ్డి భూముల్లో జీవించే మరొక జంతువు. దేనికి తన భక్షకాల కదలికను వినడానికి వీలుగా? దేనికి తన భక్షకాలు అంటే దానిని తినే సింహం అంటే జంతువులు. దీనికి తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులుంటాయి అంటే జింక. అన్ని వైపుల నుండి ప్రమాదమును చూచుటకు తలకు ప్రక్కలనున్న కళ్ళు ఏ జీవికి పనికొస్తాయి అంటే జింకకు. జింక యొక్క కళ్ళు ఎక్కడుంటాయి అంటే తలకు ప్రక్కలను ఉంటాయి అన్నమాట. ఇవి అన్ని వైపుల నుండి ప్రమాదాన్ని పసిగట్టడానికి పనికొస్తాయి. జింక యొక్క డాష్ తన భక్షకాల నుండి పరిగెట్టి పారిపోవటకు సహాయపడుతుంది అంటే వేగము. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెట్టి పారిపోవటకు సహాయపడుతుంది. శరీరం యొక్క ఆకారం క్రమబద్ధముగా లేని సముద్ర జీవులు ఏవి అంటే స్క్విడ్లు, ఆక్టోపస్లు. సముద్ర లోతులో సముద్ర గర్భంనకు దగ్గరగా ఈ రెండు కూడా పెరుగుతాయి. స్క్విడ్లు అలాగే ఆక్టోపస్ జంతువుల్లో నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకోవడానికి సహాయపడేవి ఏవి అంటే మొప్పలు. మొప్పలను కలిగి ఉండని సముద్ర జీవులు ఏవి అంటే డాల్ఫిన్లు, తిమింగలాలు. ఇవి నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా గాలిని పీల్చుకుంటాయి. అందుకే డాల్ఫిన్లు, తిమింగలాలు సముద్ర ఉపరితలాన్ని మీదకి వచ్చి గాలిని పీల్చుకుంటాయి. ఎందుకంటే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలని కలిగి ఉంటాయి కాబట్టి. వేర్లు పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పనిగా ఉండే మొక్కలు ఏవి అంటే నీటి మొక్కలు. ఈ నీటి మొక్కల యొక్క వేర్లు పరిమాణంలో తగ్గించబడి ఉంటాయి. నీటి మొక్కల యొక్క కాండాలు ఎలా ఉంటాయి అంటే పొడవుగా ఉంటాయి, ఖాళీగా ఉంటాయి, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. నీటి మొక్కల యొక్క ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. నీటిలో మునిగి ఉండే నీటి మొక్కల యొక్క ఆకులు ఎలా ఉంటాయి అంటే
సన్నని మరియు పల్చని రెబ్బను లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఈ ఆకులు నీటి ప్రవాహం అంటే నీటి మొక్కలు ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. అంటే ఏంటి అంటే ఈ ఆకులు అనేవి సన్నగా అలాగే పల్చని రెబ్బన్లాగా ఉంటాయి. అలాగే నీటి మొక్కలు అన్నీ కూడా ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కప్పలు సాధారణంగా ఎక్కడ నివసిస్తాయి? చెరువుల్లో నివసిస్తాయి. ఇవి నీటిలో మరియు నేలపైన రెండిట్లో కూడా కప్పలు నివసిస్తాయి. కప్పలకి ఉన్న బలమైన వెనుక కాళ్ళు దేనికి సహాయపడతాయి అంటే దుమకడంలోను భక్షితాన్ని పట్టుకోవడంలో సహాయపడతాయి. కప్పలకి నీటిలో ఈదుటకు సహాయపడేవి ఏవి అంటే తెడ్డు వంటి పాదాలు. కంప్లీట్ నాన్సెన్స్ అనేది ఎవరి యొక్క రచన అంటే ఎడ్వర్డ్ లియర్. జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇచ్చేది ఏది అంటే ఆహారం. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా శక్తి అనేది అవసరం ఉంటుంది. జీవులన్నింటిలో సామాన్య లక్షణంగా కనిపించేది ఏది అంటే పెరుగుదల. దేని ద్వారా శరీరం తనకు కావలసిన శక్తిని తీసుకున్న ఆహారం నుండి పొందుతుంది అంటే శ్వాసక్రియ అనే ప్రక్రియ ద్వారా శక్తిని ఆహారం నుండి శరీరం అనేది పొందుతుంది. శ్వాసక్రియ జీవులన్నింటికి అత్యావశ్యకరం. చర్మం ద్వారా శ్వాసించేది ఏది అంటే వానపాము. మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా దేని ద్వారా జరుగుతుంది? ఆకుల ద్వారా. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ఏమంటారు అంటే ప్రచోదనాలు. ఏ మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు మూసుకుపోవడం లేదా మడుచుకోవడం వంటి ప్రచోదనాలను చూపుతుంది అంటే అత్తిపత్తి, దీన్నే టచ్ మీ నాట్ అంటారు. అలాగే మైమోసా అని కూడా అంటారు. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు? విసర్జన. జీవులన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం ఏది అంటే విసర్జన. మొదటి సామాన్య లక్షణం పెరుగుదల అయితే ఇంకొక సామాన్య లక్షణం విసర్జన. బంగాళదుంప నుండి కొత్త మొక్క దేని ద్వారా వస్తుంది? మొగ్గ ద్వారా వస్తుంది. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. జీవులు దేని ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి? ప్రత్యుత్పత్తి. సజీవులన్నీ కలిగి ఉన్న కొన్ని ఉమ్మడి లక్షణాలు ఏవి అంటే వాటికి ఆహారం కావాలి, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలు చూపుతాయి, పెరుగుతాయి మరియు మరణిస్తాయి. విత్తనాల్లో జరిగే ప్రక్రియ ఏది అంటే శ్వాసక్రియ. గోధుమ బస్తాలలో కొంత వేడి ఉత్పత్తి అవ్వడానికి కారణం ఆ గోధుమలు శ్వాసక్రియని జరుపుతాయి. సజీవ అంశాలు ఏవి అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. ఎక్కడితో 6th లెసన్ కూడా కంప్లీట్ అయింది. ఫస్ట్ లెసన్లో 2 క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయ్యాయి, అవి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. విటమిన్లు మరియు ఖనిజాల లోపం వల్ల కలిగే కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు. విటమిన్ ఏ వల్ల కలిగే వ్యాధి లేదా రుగ్మత దృష్టిలోపం. ఈ విటమిన్ లోపం వల్ల కనిపించే లక్షణాలు చూపు మందగించడం, చీకటిలో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. ఇవన్నీ కూడా విటమిన్ ఏ లోపం వల్ల జరుగుతాయి. విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి. దీని యొక్క లక్షణాలు బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం. అంటే బలహీనంగా కండరాలు మారుతాయి, అలాగే పని చేయడానికి శక్తి అనేది సరిపోదన్నమాట. ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే B1. అలాగే వ్యాధి ఏంటి అంటే బెరిబెరి. విటమిన్ C లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ. దీని యొక్క లక్షణాలు పంటి చిగుళ్ళలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. విటమిన్ D లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. దీని యొక్క లక్షణాలు ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం. కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఎముకలు, దంతక్షయం. అలాగే దీని యొక్క లక్షణాలు బలహీనమైన ఎముకలు అలాగే దంతక్షయం అవ్వడం అన్నమాట.
అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి గాయిటర్. దీని యొక్క లక్షణాలు మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం. ఇనుము లోపం వల్ల ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే రక్తహీనత. దీని యొక్క లక్షణం ఏది అంటే నీరసంగా ఉండడం. ఇనుమునే ఐరన్ అంటారు కదా. నెక్స్ట్ క్లిప్పింగ్ చూసుకోండి. ఇది చూసుకున్నట్టయితే ఫార్టిఫైడ్ ఈ లోగో అనేది FSSAI. ఈ లోగో అనేది దేనికి చెందుతుంది అంటే FSSAI. ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. అంటే ఈ లోగో అనేది దేనికి ఇవ్వబడుతుంది అంటే బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడుతుంది. బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడమే బలవర్ధక ఆహారం. సో ఈ క్లిప్పింగ్తో మొత్తం సెమిస్టర్ 1కి సంబంధించి ఫస్ట్ లెసన్ నుండి 6th లెసన్ వరకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ని చదివి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. పార్ట్ 1కి సంబంధించిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూసి నేర్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాప్టర్ 1 నుండి చాప్టర్ 6 వరకు అయితే బిట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.